మా అక్కలా ఉందని దేవీపురం త్రినేత్రి ఈ ఇంట్లో పాగా వేసిందనుకుందాం. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నా సరే కోమాల నుండి మా అక్క కోలుకుంటే తప్ప ఇద్దరూ ఈ ఇంట్లోనే ఉండి నాటకం జరిపారని అర్థమైంది. ఇద్దరు లేరు సుమనా, ఉన్నది ఒక్కరే. ఇప్పుడు ఒక్కరే, ఒకరు పారిపోయారు కదా. ఇద్దరు ఎప్పుడూ లేరు సుమనా. ఒకరుంటే ఒకరు ఉండేవారు కాదు. ఎవరు పక్కనున్నా ఈ ఒక్కరు కుడి పక్కకి వస్తే వారు వీరయ్యేవారు, వీరు వారయ్యేవారు. ఆ? మీరు చెప్పింది అర్థమైతే ఒట్టు. సర్లే, ఇంతకీ నీకేం అర్థమైందో అది చెప్పు. కోమాల నుండి బయటకొచ్చింది మా అక్క కాదండి. వాట్? మీరిలా షాక్ అవుతారని మంచినీళ్లు రెడీగా పెట్టా, తీసుకురమ్మంటారా? అక్కర్లేదు, కంటిన్యూ చెయ్యి. మా అక్క అయితే దూరదృష్టి దివ్య దృష్టితో విశాలాక్షి కన్నా ముందే అన్ని విషయాలు తెలుసుకుని ఇంత అయోమయానికి గురయ్యే పరిస్థితి తెచ్చుకోదు. తను త్రినేత్రినే. మరి వదినేమైనట్టు? త్రినేత్రి అయితే ఇక్కడే ఎందుకున్నట్టు? మా అక్క ఏమైందో తెలియదు కానీ నా అంచనా ప్రకారం ఆ రోజు దేవీపురం వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ త్రినేత్రికి అయితే మా నయనక్కకే అలా జరిగిందని బావగారు తీసుకొచ్చారు. మిగతా కథంతా తెలిసిందే కదా. ఇది కొత్త కథకి పనికొస్తుంది సుమనా, కీప్ ఇట్ అప్. నేను స్టోరీ చెప్పడం లేదండి, బాగా ఆలోచించండి. ఆల్రెడీ విశాల్ బ్రో వెళ్ళాడు కదా వదినా. అప్పుడు ఈ బామ్మే అబద్ధం ఆడినట్టు కదా. అనవసరంగా విశాల్ని బయటకు పంపించారు. తను తవ్వుకున్న గోతిలో తనే పడ్డట్టయింది బామ్మ పరిస్థితి. ఏం చేస్తానమ్మా, అలా చెప్పమని నా మనవరాలు త్రినేత్రియే చెప్పింది. మంచిది. మరి కోమాలో ఉన్న నయనమ్మ కోలుకున్నాక నయనిగా నటించిన మీ త్రినేత్రి ఏమైనట్టు? తను పారిపోయిందన్నారు కదా. ఎందుకు పారిపోవాలి? ఇన్నాళ్లు నైనిగా నటించినందుకు మేం పోలీసులకు పట్టిస్తామేమోనన్న భయంతో వెళ్లిపోయి ఉంటుంది. పొరపడ్డారు. నయనమ్మ, నువ్వు చెప్పు, త్రినేత్రి ఎక్కడుంది? విశాలాక్షి, చెప్పమ్మా. నిన్ను అమ్మా అన్నానంటే నువ్వు నయనమ్మవే కదా. నైనేనే, కానీ త్రినేత్రి ఎక్కడుందంటే ఏం చెప్పను. నిజం చెప్పు. అలా ఎలా చెప్తారు? రేయ్, నువ్వు మధ్యలో దూరకు, తనని చెప్పనివ్వు. నువ్వు చెప్పక్క. చెప్పు చెల్లి. అందరూ నిన్ను నైని అంటుంటే మరి నా మనవరాలు త్రినేత్రి ఎక్కడున్నట్టు? అమ్మకు తెలుసు బామ్మ. చెప్పమ్మా నైని, మా పాప ఎక్కడుంది? త్రినేత్రి అమ్మవారి దగ్గరుంది. అమ్మవారి దగ్గరనా? ఏ అమ్మవారు? కాళికాదేవి అమ్మవారు. కాళికాదేవా? ఏంటమ్మా నువ్వు అనేది? ఆ దేవీపురం కాళికాదేవి అమ్మవారి దగ్గరుందా? ఆ అమ్మవారేమైనా మీ చుట్టమా? అక్కడికెళ్ళింది ఆవిడ దగ్గరుందని మా అక్క కబుర్లు చెప్తుంటే మీరు కూడా నోరెళ్ళ పెడుతూ నమ్మేస్తారేంటి? నయనమ్మ చెప్పేది నిజమే సుమన. ఆ పిల్ల చెప్పినవన్నీ నిజమే అవుతున్నప్పుడు
అనవసరంగా అత్తయ్య ఆయుష్ని మీరే దగ్గరుండి తగ్గించేలా ఉన్నారే. విశాలాక్షి, నువ్వింకేం చెప్పకమ్మా. ఇప్పటికే భయం మొదలైంది. భయం దేనికమ్మా? అబద్ధాలు ఆడడం తేలికే కాని నిజం చెప్పడం, దాన్ని మోయడం చాలా భారమని అర్థమైంది. నీ ముక్కుసూటితనం ముందు మేము ఎటో తేల్చుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. అంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు నా ఆయుష్ గురించి నేను తెలుసుకోవాలనిపిస్తోంది. అవునులే వదినా, ఏదైనా గండం వచ్చినా ముందే తెలుస్తుంది. ఆ, నిజమే. నీకు ఆపదొస్తుందన్నా పెద్ద మరదలు చెప్పేలా లేదు మమ్మీ. అమ్మా విశాలాక్షి, మా అమ్మ ఇంకా ఎన్నాళ్ళు జీవిస్తుంది? సంవత్సరాలు కాదు చిన్నన్న, కేవలం 4 రోజులే బ్రతుకుతుంది.